విషెస్ చెప్పవా? ఒక అందమైన పాటతో స్టార్ట్ చేస్తుంది కాజల్. వి నో దట్ యువర్ బ్యూటిఫుల్ సింగర్. ఓకేనా? ఒక మంచి పాటతో సోహెల్కి డెడికేట్ చేసిన తర్వాత ఓ సక్కనోడా నాకు తగ్గ జోడా. సో అందరం వెయిట్ చేసాం యాక్చువల్లీ. అయిపోయింది. ఓ సక్కనోడా ఆ సక్కనోడా కదా ఈ సక్కనోడు. సొట్ట బుగ్గలోడా నువ్వు సై అంటే చాలు కథ వేరుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ ఫర్ ఇన్వైటింగ్. అండ్ సోహెల్ సీజన్ 4లో చూసి అందరూ ఎలా అయితే ఫ్యాన్స్ అయ్యారో నేను కూడా సీజన్ 4లో సోహెల్ని చూసి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ హిమ్ అండ్ ఐ స్టార్టెడ్ అడారింగ్ హిమ్ అండ్ అడ్మైరింగ్ హిమ్. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అరే లోపల ఎలా ఉన్నాడు బయట కూడా అలాగే ఉన్నాడు అని అనిపించింది. ఇంకా క్లోజ్ అయ్యాం అనమాట. సో దాని తర్వాత తన మూవీస్ అనౌన్స్ అవ్వడం అండ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేయడం. సో ఫైనల్లీ లక్కీ లక్ష్మణ్ December 30th వస్తుంది. అండ్ ఈ సినిమాతో నీ లక్ కూడా ఇంకా సూపర్ ఫేవరబుల్గా మారాలి అని, నీ సినిమాలు అన్నీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ నో టీజర్ చూసినా ప్రోమో చూసినా సాంగ్స్ చూసినా చాలా అద్భుతంగా ఉంది నీ పర్ఫార్మెన్స్, నీ డాన్స్, ఎవ్రీథింగ్. సో కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ అనిపిస్తుంది. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అండ్ నా ఆశీస్సులన్నీ నీతో ఎప్పుడు ఉంటాయి. Sohel bhai, all the very best and congratulations in advance to the whole team and crew. Thank you so much for giving me this opportunity, Ravi and Manju. Thank you. థ్యాంక్ యూ కాజల్. అండ్ ఇప్పుడు రఫ్ ఆడించడానికి ఈనయ్య రెడీగా ఉన్నారు, రండి. నేను విష్ చేయడానికి అంత పెద్ద ఇది కూడా కాదు, బట్ కంగ్రాచులేషన్స్ ఫర్ లక్కీ లక్ష్మణ్. నాకు ప్రొడ్యూసర్ హరిత గారు చాలా మంచి ఫ్రెండ్ అనమాట. తను ఎంత కష్టపడ్డారు అండ్ డైరెక్టర్ అభి గారు ఎంత కష్టపడ్డారు ఈ మూవీకి నాకు బాగా తెలుసు. అండ్ సోహెల్ చాలా కష్టపడ్డారు. అండ్ ఇంతమంది కష్టపడి ఇంత ముందుకు తీసుకొచ్చిన ఈ 9 monthsలో కంప్లీట్ చేసి మూవీ రిలీజ్ దాకా తీసుకొచ్చి చాలా పెద్దగా సక్సెస్ ఇప్పటికే సాధించారు నాకు అనిపిస్తుంది. అండ్ ఆడియన్స్ కూడా దీన్ని మంచిగా రిసీవ్ చేసుకొని ఒక పెద్ద హిట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లక్కీ లక్ష్మణ్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్గానే చెప్పేస్తున్నా ఎందుకంటే ఇది హిట్ కొట్టబోతుందని. నేను ఇంకా ఎక్కువ నాకు అంత మాట్లాడడం రాదు. సోహెల్కి ఏమైనా స్పెషల్గా చెప్పాలనుకుంటున్నారా? ఒక క్రష్గా, ఒక ఫ్యాన్గా? అబ్బా ఎన్ని మెలికలు తిరిగారో కాసేపట్లో, చెప్పండి. ఆల్రెడీ నాలాంటి క్రష్లు ఫ్యాన్లు చాలామంది ఉండుంటారు. వాళ్ళందరూ థియేటర్కి December 30th ప్లీజ్ వెళ్ళి మూవీని చూడండి, లక్కీ లక్ష్మణ్ని. ఇంకా చాలాసార్లు చూడండి నా అలాగా, నేను కూడా వెళ్ళి చూస్తా. మీరందరూ కూడా చూసి స్టేటస్ పెట్టి సోహెల్ని ట్యాగ్ చేయండి అండ్ మోక్షాన్ని కూడా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్జే చైతు మిస్టర్ ప్లీజ్. Thank you, Manjusha. Hello, everyone. A very good evening. Hi. First of all, happy kadu, chala proud ga undi that Sohel di finally in years tarvata first movie release ki ready ga undani cheppesi. I'm so proud of you, Sohel. It's been 10 years nunchi నాకు Sohel తెలుసు. 10 years nunchi ఒకటే టాపిక్ ఉండేది మా డిస్కషన్స్ లా, సినిమా హీరో అవ్వాలి, హిట్ కొట్టాలి అని చెప్పేసి. సో ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడ్డాడు. ఫైనల్లీ ద డే మేమందరం వెయిట్ చేసిన డే వచ్చింది, ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అట్లాగే ఈవెంట్కి వచ్చిన వాళ్ళు, ఈవెంట్ చూసిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా 30th థియేటర్స్కి వెళ్ళి ఖచ్చితంగా మూవీని చూడాలి అండ్ సోహెల్ని ఆదరించాలి. ఫస్ట్ మూవీ ఇంకా అమేజింగ్ కాంటెంట్తో, ఇంకా అమేజింగ్ మూవీస్తో మేము ముందుకు వస్తాడు. బిగ్ బాస్లో ఎలా అయితే ఎంటర్టైన్ చేశాడో అలాగే మూవీస్తో కూడా ఎంటర్టైన్ చేస్తాడు. టూ ప్యాషనేట్. తనకి ఇంకేమైనా వర్క్ వచ్చా అంటే కనుక he knows only movies. Apart from acting అంటే కనుక I don't think so ఇంకేమైనా వర్క్ వచ్చని కూడా, బికాస్ 10 years నుంచి ఒకటే దాని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ Sohel. మెనీ మోర్ మూవీస్ టు గో అండ్ విషింగ్ యూ ఆల్ ద గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నువ్వు ఇన్వైట్ చేయకపోయినా వచ్చేవాడిని, ఆడ తిరుగుతూనే ఉన్న వచ్చిన కాడి నుంచి. సో హ్యాపీ ఫర్ హిమ్. సో హార్డీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ విషింగ్ ఆల్ ద గుడ్ లక్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. Thank you so much, Chetu. We are also looking forward for BV Jodi, your dance performance. Yeah, thank you. Sweet of you, thank you. All right, Mehboob. Yes, enter the dragon. అసలు నేనైతే బ్లాంక్గా ఉన్నా.
చాలా అంటే మన ఫ్రెండ్ వాడు ఎంత కష్టపడతాడో మనకి బాగా తెలుసు. వాడికి అందరూ ప్రైజ్ చేస్తున్నారు. వాడు టూర్కి వెళ్తున్నాడు, ఇలా తిరుగుతున్నాడు మూవీ ప్రమోషన్ కోసం. అంత ప్రేమ, వాడి కష్టం, ప్రతిరోజు వాడికి చిన్న ప్రాబ్లం వచ్చినా వాడు తట్టుకోలేడు. అలాంటిది వదలకుండా 13 years వాడు సినిమా 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 అని వెయిట్ చేసే వ్యక్తికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇప్పుడు వాడు ఎంత నర్వస్ ఉన్నాడో నాకైతే తెలీదు. మైండ్లో మొత్తం రన్ అయిపోతుంది దోడికి. లేదు, హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ జెన్యున్ పర్సన్. ఇలాంటి పర్సన్కి సక్సెస్ రావాలండి. ఈ సక్సెస్ ఎలా వచ్చిందంటే మీరందరూ మూవీ థియేటర్కి వెళ్ళి, మీరందరూ మీ ఫ్యామిలీస్తో మీ ఫ్రెండ్స్తో అందరూ వెళ్ళి మూవీ చూస్తేనే మనోడికి సక్సెస్ వచ్చిద్ది. బిగ్ బాస్లో ఉన్నప్పుడు వాడికి ఓట్లు వేస్తూనే ఉన్నారు. ఓటు వేసిన ప్రతి వ్యక్తి కనుక వెళ్ళి సినిమా చూస్తే చాలు, మా ఓడికి హిట్ కొట్టినట్టే. మీరందరూ వాడికి సపోర్ట్ చేస్తూనే వచ్చారు ప్రతిసారి. ఈ సినిమా కూడా అలాగే మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ హరిత గారికి అండ్ అభి గారికి కంగ్రాచులేషన్స్. మంచి మూవీ తీశారు, హిట్ కొడుతున్నారు. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మోక్ష, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ ఆల్ ద బెస్ట్. మూవీ మనం అందరం కలిసి హిట్ కొడదాం. సోహెల్కి ఒక మంచి న్యూ ఇయర్ ఇద్దాం, ఓకేనా? లవ్ యూ మచ్చా, కంగ్రాచులేషన్స్, కుమ్మేసేయ్. థ్యాంక్ యూ సో మచ్ మెహబూబ్. అండ్ షాని, మీరు కూడా ఒక్కసారి ఈ సినిమాలో బట్ స్టిల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడ సోహెల్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? కానీ జెన్యున్ ఇక్కడ బాయ్సే కనిపిస్తారు భయ్యా. నేను టూర్కి వెళ్ళాను, సోహెల్ సోహెల్ చెంపలు మొత్తం క్రాక్స్ అయినాయి. అంతమంది అమ్మాయిల ఫ్యాన్స్ ఉన్నారు. December 31st వస్తుంది, ప్లీజ్ వాచ్ ఫిలిం. ఈ సినిమా 31st అన్నారా? క్షమించండి, December 30th. యా, December 30th వస్తుంది. సో నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికి అంటే మన ప్రొడ్యూసర్ గారికి, హరిత గోగినేని. ఈ సినిమాకు నేను బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తూ నడుస్తున్నాను ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి. షీఈ్ ద బ్యాక్ బోన్. అండ్ సోహెల్కి కూడా స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఫస్ట్ బ్యానరు, ఫస్ట్ ప్రొడ్యూసర్, ఫస్ట్ డైరెక్టర్కి మీరు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇక్కడున్న సోహెల్ ఫ్యాన్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, సోహెల్ని సింగరేణి బిడ్డని చూడాలనుకున్నారు 70mm స్క్రీన్ మీద. సింగరేణి బిడ్డ మీ ముందుకు వస్తున్నాడు. 31st మీ లవ్ అండ్ అఫెక్షన్ ఎంత ఉందో దయచేసి 70mm స్క్రీన్ మీద ఫస్ట్ డే నుంచి మీరు చూసి ఫిలింని మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి. సినిమా నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే నేను సినిమా చూశాను, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫుల్ జనాలు నవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ తన బుగ్గ చుక్కలు ఉన్నల్ని చూసి చాలామంది ఫిదా అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. మా సీనియర్స్, బిగ్ బాస్లో ఉన్న సీనియర్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. మీరందరూ వచ్చి మమ్మల్ని, మా లక్కీ లక్ష్మణ్ని సపోర్ట్ చేశారు. సో ఆల్ మై సీనియర్స్ ఆఫ్ బిగ్ బాస్, లవ్ యూ సో మచ్. నెక్స్ట్ మా క్యాప్టెన్ మాట్లాడతాడు. క్యాప్టెనా? ఓకే. క్యాప్టెన్ సమీర్ గారు, అందరూ మిమ్మల్ని ఒక పెద్దగా సీనియర్గా భావించి సీనియర్ మోస్ట్ నా తమ్ముడు రాజారవీంద్ర అన్నాడు ఇక్కడ. అందరికీ నమస్కారం అండి. కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ వల్ల గొంతు బాగాలేదు, ప్లీజ్ ట్రై టు అడ్జస్ట్. లక్కీ లక్ష్మణ్ చాలామందికి ఫస్ట్ ఫిల్మ్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోయిన్కి ఫస్ట్, మోక్షకి ఫస్ట్ తెలుగు ఫిల్మ్. సిట్ అలెక్స్. ఇది ఫస్ట్ టైం ఫస్ట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఈజ్ ద బెస్ట్. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్. సో ఇది మా బిగ్ బాస్ విషయంలో కూడా ఫస్ట్ సీజన్ ద బెస్ట్ సీజన్. అందరూ ఒప్పుకుంటారు ఆ విషయం. అబ్సల్యూట్లీ, అవునన్నా. ఎగ్జాక్ట్లీ. అందులో సమీర్ అన్ననే బెస్ట్. మళ్ళా థ్యాంక్ యూ సో మచ్. సమీర్ నేను కాదు, మా తారక్ హైలైట్. ఎస్, జూనియర్. సో ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ అనేది నా ఫీలింగ్. ఈ ఫిలింలో ఐమ్ డూయింగ్ స్మాల్ బట్ క్యూట్ నైస్ రోల్. ఇది మెయిన్ నేను ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక క్యూట్ కపుల్ తీస్తున్న క్యూట్ లవ్ స్టోరీ ఇది. ఆ క్యూట్ కపుల్ మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సో వాళ్ళు, ఐ లైక్ దేర్ మెంటాలిటీ, దేర్ ప్యాషన్.
ఆ సినిమా మంచి సినిమా చేయాలన్న తపన, అది నాకు చాలా చాలా నచ్చింది. నేను ఎప్పుడు ఏ ఫిలింకి అందరూ తెలుసు కాబట్టి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ అందరూ తెలుసు కాబట్టి ఎప్పుడు నేను ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఆఫీస్కి పిలవలేదు నన్ను. ఫస్ట్ టైం మా డైరెక్టర్ గారు ఆఫీస్కి పిలిచారు. ఐ వెంట్ దేర్, వీ హ్యాడ్ అ డిస్కషన్. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బాగా నచ్చి నాకు ఈ ఫిల్మ్ చేయాలి అని బాగా ఎంతూజియాజం ఉండింది. అండ్ సోహెల్ డార్లింగ్, దా మోస్ట్ ఎనర్జెటిక్ వీళ్ళ సీజన్లో, నా దృష్టిలో సోహెల్ ఇస్ ద విన్నర్ వీళ్ళ సీజన్లో, నా దృష్టిలో. ఎస్ 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 సీరియస్లీ ఐ ఫీల్. బట్ ఈ సీజన్లో మీ సీజన్ విన్నర్ ఓకే. ఆ పక్కకమ్మ, ఆ పక్కన మటన్ చికెన్ అన్నీ అక్కడ అరేంజ్ చేశారు. సో ఇంత ఎనర్జీ ఉన్న ఫెలో అది హీరోగా చేస్తే ఎంత బాగుంటుందో. రేపు యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఆన్ 30th అండ్ 31st కూడా అన్నది మన కొరమీన్ కూడా చూడండి. ఇంకా సంక్రాంతికి మా బాలయ్య ఎలాగ వస్తున్నారు. సో మీకు పండగే ఇంక ఇక్కడి నుంచి 30th నుంచి. సో ఆల్ ద బెస్ట్ లక్కీ లక్ష్మణ్ టీమ్. లక్కీ లక్ష్మణ్ అంటే ఎల్ఎల్, సో లక్షలు అలా పడిపోవాలి మా ప్రొడ్యూసర్ గారికి. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు. అండ్ సమీర్ గారిని మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక గ్రూప్ పిక్చర్ మీడియా అందరి కోసం. అండ్ హరిత గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ బీ ఆన్ స్టేజ్. అండ్ డైరెక్టర్ అభి గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికిస్తున్నాము. అండ్ ఈ సినిమాకి ఒక పెద్ద ఎసెట్ అయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారికి హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్ అనూప్ రూబెన్స్ గారు. అండ్ మన very beautiful and talented heroine Moksha to please join the stage. All right, so we request Rahul to add some more few words. ఇక్కడ మర్చిపోయిన ఇంకో వ్యక్తిని కూడా, జే మీడియా నరేంద్ర అన్న థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ మాలాంటి చిన్న ఆర్టిస్ట్లను మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ సో మచ్. అండ్ ఈ సభముఖంగా ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నా. రాజా రవీంద్ర గారిని గ్రూప్ పిక్చర్లో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. దేవి ప్రసాద్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. టీమ్ గ్రూప్ పిక్చర్ ఇప్పుడు మీడియా కోసం. One second. Yeah, Rahul. సభాముఖంగా ఫస్ట్ టైం ఆన్ ద స్టేజ్ ఒక విషయం షేర్ చేసుకుంటున్నా. నాటు అనే సాంగ్ గోల్డెన్ గ్లోబ్కి నామినేట్ అవ్వడం జరిగింది. అండ్ ఆస్కార్స్లో షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. సో ఎక్కడో ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగి నా పేరు అట్లా గోల్డెన్ గ్లోబ్స్ ట్విట్టర్లో, గోల్డెన్ ఆస్కార్స్ ట్విట్టర్లో నా పేరు కూడా కనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ నాటు సాంగ్. థ్యాంక్స్ టు కీరవాణి గారు. ఫస్ట్ టైం ఒక మూవీకి సంబంధించిన స్టేజ్ పైన షేర్ చేసుకోవడం జరుగుతున్నది. థ్యాంక్ యూ సో మచ్ గైజ్, నాటు సాంగ్ అంత పెద్ద హిట్ చేసినందుకు. Absolutely, our hearts are filled with proudness. Thank you so much. And you deserve all the success, Rahul. You're a fantastic singer, our favorite one. Sound cut chera please. And executive producer Vijay Anand garu to please join the pic.